బిడ్డలు గమనించండి, స్టార్టింగ్లోనే దేవుని యొక్క బిడ్డగా మార్పు పొందిన విధానం గురించి మీకు పరిచయం చేస్తున్నా. ఎవరు వెళ్ళి వాక్యం చెప్పాలా? ఎవరికి? సౌలుకి. అర్థమవుతుందా? చెప్పినా సరే వింటలా, చెప్పినా సరే వింటలా. ఇండివిజువల్ కలవడం ఎంత ధైర్యం ఎవరికి రావట్లా. అమాంతంగా కత్తులు కట్టలు బట్టి మీద పడిపోతూ ఉంటే చంపేద్దామని. అలాంటి వాడికి ఎవరు కావాలి ఇప్పుడు? అందుకే కఠినముగా ఉండి దౌర్జన్యం చేస్తూ మూర్ఖత్వంగా ఉండే వాళ్ళని దేవుడికి అప్పగించాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎంటర్ అయిన తర్వాత చూడండి ఎంత పౌరుషంగా వెళ్తున్నాడు. అంతగా కింద పడిపోయి 2 కళ్ళు. ఇక్కడ మీకు విషయం చెప్పాలని ఒకసారి చెప్పండి, జ్ఞాపం నాకు. కళ్ళు బాగా కనిపించే వాళ్ళకి 2 కళ్ళు పోతే మొత్తం ఒంట్లో ఉన్న గర్వంతా దిగిపోద్దండి. పేషెంట్గా ఉన్న గర్వం తగ్గదు. మళ్ళా 10 రోజుల పేషెంట్గా ఉండి బెంచమెక్కినా సరే ఒకసారి గర్వం తగ్గదు. ఒక ముసలాయన గమనించండి, పేషెంట్గా ఉండి బెడ్ ఎక్కేస్తే అతను ఎంత కోపడుతున్నాడు నర్సుల మీద. చాలా గర్వం మాట్లాడుతున్నాడు. నాకేంటమ్మా, నాకు బోళ్ళంత ఉంది, వైద్యం కొంటాం అంటున్నాడు ఆయన. 2 కళ్ళు పడిపోయినాయి. 2 కళ్ళు పోవడానికి కారణం చెప్పమంటారు ఒకటి? నాకు అనుకున్న మాట చెప్తున్నా, గమనించండి. ఈ 2 కళ్ళు ఉండబట్టే కదా వెంటాడుతున్నాడు ఎవరిని? అర్థమవుతుంది మీకు? 2 కళ్ళు పోయిన తర్వాత కొద్ది గంటల వరకు అలాగే ఉన్నాడు ఆయన. జీవితం అంటే ఏంటో అర్థం కావాలని 2 కళ్ళు పోవాలి. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? రావు అనుకోండి, ఎలా ఉంటుందో తెరవండి, లేని పనుకోవడం వారికి. ఏ పార్ట్ అయినా సరే, ఏ అవయవమైనా సరే దాని విలువ ఎప్పుడు అర్థమవుద్ది అంటే పోతే అర్థమవుద్ది. దేవుడు అన్ని రకాల చక్కని అవయవాలు అందంగా మనకి ఇచ్చాడు. వాటితో ఇలాంటి తప్పులు చేస్తున్నారు మనుషులు చాలామంది. అర్ధాంతరంగా వెళ్తున్నారు. మోసాలు, ఘోరాలు, నరుక్కోవడం, కొట్టుకోవడం. ఏమండి, భయంకరం పరిస్థితి. ఇక్కడ 2 కళ్ళు పడిపోయిన వెంటనే ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు ఆయన? ఒక సేవకుని దగ్గర తీసుకెళ్ళాడు. బాగా వినండి, పౌలు గారి యొక్క జీవితం యొక్క మార్పు ఒక సేవకుని ద్వారా మొదలైంది. దేవుని కనపరుచుకుందాం. దేవుడు ఎంత ప్రేమికుడు అంటే ఇక్కడ నాకు చాలా సంతోషం వేసిందండి. పాస్టర్ గారిని పరిచయం చేయకుండా మొత్తం అంతా నీ హృదయంలో పెట్టేస్తున్న సబ్జెక్ట్ అంతా కూడా అసలు ఎవరితో పని లేదు, నేనే హీరో అనుకుంటా. దేవుడు కనుక మాట్లాడి వెళ్ళిపోయి ఉంటే కనుక నిజంగా సేవకుని యొక్క ప్రాముఖ్యత అర్థం కాదు మనకి. పౌలు లాంటి ఆయనకి కూడా ఒక దైవజనుడు కావాలి. ఈయన దైవజనుడు అయిన తర్వాత అది తర్వాత విషయం. స్టార్టింగ్ ఎవరు కావాలి? ఈయనకి ఒక దైవజనుడు కావాలి. అక్కడ పంపించాడు, ఆయన వాక్యం చెప్పాడు, బాప్తిసం తీసుకున్నాడు, వెంటనే కళ్ళు తెరబడ్డాయి. ఇప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఆత్మీయమైన జీవితం. దేవుని కనపరుచుకుందాం. ఆత్మీయమైన జీవితం స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలైందండి? దేవుడు దర్శించాడు, ఇప్పుడు వాక్యం వచ్చింది. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు ఒక సేవకుని ద్వారా. బాప్తిసం ఇచ్చేది ఎవరు మరి? సేవకుడు ఇవ్వాలి. అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం ఆ జర్నీలో ఉన్న పరిస్థితి ఏంటో, సేవా జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 13 వరకు. అక్కడ దేవుడు అన్న మాట ఏంటమ్మా? ఒక్క మాట పట్టుకోండి, మనం ముందుకెళ్ళిపోదాం. తర్వాత అదే అధ్యాయంలోనే దేవుడు నా నిమిత్తం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను. మీరు శ్రమలు పెడుతున్నాడుగా, బాధ పెట్టాడు కదా, నో ప్రాబ్లం, భయపడద్దు మీరు. ఇప్పుడు ఇతను శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన సేవా జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత తన శ్రమల గురించి మాట్లాడుకుందామా? చూద్దాం సేవా జీవితం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి. దేవుడు పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన
నాకు ఈ కృప అనుగ్రహించు. ఘనపర్థం. సేవ స్టార్ట్ అయింది. నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఇది. అత్యల్పుడు నన్ను ఆయన ఎన్నుకున్నాడు, నాకు ఇచ్చాడు సేవ. దేవుడు సేవను ఇవ్వకపోతే ఎవ్వరు కూడా సేవలో బలంగా సాగలేరు. ఇక్కడ రెండు రకాలు ఉంటారు చాలామంది. నాకు నేనగా కోరుకోవటం వేరు, దేవుడు కోరుకుని సేవ అప్పగించాలి. దేవుడు కోరుకుని సేవను అప్పగించిన వ్యక్తి అని చెప్పుకుంటాడు అతను ఎవరో, పౌలు గారు. ఇప్పుడు ప్రతి సేవకుడు కూడా అదే కావాలి. సంఘ పరిచర్య ఆషమాషి కాదు. సువార్థికులుగా అందరూ ఉండొచ్చండి, అది అందరి మీద భారం ఉంది. నువ్వు ఏ పని చేసుకున్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, దూరస్తులందరికీ కూడా సువార్త పాటించవలసిన బాధ్యత మన మీద ఉంది. సంఘ కాపరిగా ఉండాలంటే, సంఘాలు స్థాపించాలంటే ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క చిత్తం ఉండాలండి. అది ఆషమాషి కాదు. కుటుంబం ఎంత కష్టం అవుద్దో దానికి మించిన కష్టాలు ఉంటాయి కొన్ని. సేవా జీవితంలో ఉండే ఆ గొప్ప భాగ్యము గమనించండి. దేవుడు ఇతనికి అప్పగించాడు. అక్కడ ఏమంటాడమ్మా ఆయన? అత్యల్పుడు నన్ను ఏసాడు, నాకు ఈ కృప అనుగ్రహించాడు, ఈ సేవ పరిచయం అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుడే అప్పగిస్తే ఎంత ధైర్యం ఉంటుంది? చాలా ధైర్యం ఉంటుందండి. అప్పగించింది ఆయనే కదా, పని ఇచ్చింది ఆయనే కదా. ఆయన ఎలా నడిపించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలా చేయించుకోవాలో పని బాగుంటుంది. అందుకనే మొండుకుంటా. దేవుడు కోరుకుని మమ్మల్ని దింపాడు రంగంలోకి. సేవా జీవితంలోకి రావాలి మీరు. ఈ ఊరిలో చాలా పని ఉంది మీకు. అదేంటేనండి 3-4 సంఘాలు అక్కడక్కడ స్థాపించాం కానండి, ఏది కూడా అక్కడ స్ప్రెడ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రయాసపడాలి నువ్వు. సర్వసత్య వాక్యం ఈ గ్రామంలో అందించాలి నువ్వు. ఇక్కడ ఈ స్థానం ద్వారా అనేక మంది దీవించబడాలి. ఆయన అప్పగించాడు కాబట్టి నేను చాలాసార్లు దేవుని మీద అలుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు నువ్వే ఇచ్చేవుగా అంట. నువ్వే ఇచ్చేవుగా. నేనేమైనా కావాలని కోరుకున్నానా? స్టార్టింగ్లో అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ మాట అనకూడదు. ఇంకా కొన్ని కష్టాలు పెరుగుతున్నప్పుడు, బాధలు పెరుగుతున్నప్పుడు, ఒకసారి ఆ మాటలు అనుకున్నప్పుడు దేవుడు నాకు కృపనిచ్చి మళ్ళీ జోలపాడబాడి చక్కగా ఆయన జొజ్జ పెట్టేసి మంచిగా మళ్ళీ లేపేసి నువ్వు వెళ్ళు, ఇప్పుడు నేనేమంట చూద్దాం అసలు నేనేమంటారు. అలాంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయి నాకు, చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు పౌలు గారు. ఇప్పుడు గమనించండి, ఆయన నాకు మాదిరి. దేవుని కనపడుతుంది ఒకసారి. అలాగే తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ పత్రిక 2వ అధ్యాయం 7-12 వరకు. సంఘాలు స్థాపించిన తర్వాత సంఘస్థులతో మాట్లాడిన ఆయన ఇండివిజువల్గా ఈయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో, దేవుడు తన ద్వారా ప్రేమను ఎలా వెల్లపరుస్తున్నాడో తన సొంత మాటలు చక్కగా చెప్తున్నాడండి. తల్లి గారవించినట్లుగా మీ మధ్యన సాధులమై ఉన్నాము, మీరు మాకు బహు ప్రియులై ఉంటేరు కనుక. ఆయన సేవా జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటో మీరు పట్టుకోండి. మేము సాధులమై ఉన్నాము, మీరు మాకు బహు ప్రియులై ఉంటేరు కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రం సాధులమై ఉంటూ మళ్ళా మీ పట్ల విశేషాపేక్ష అంటే అర్థం ఏంటి? మీ ఎడల అపేక్ష కలిగి ఉన్నాము, మీ ఆత్మ పట్ల భారం కలిగి ఉన్నాము. ఆత్మీయంగా బలపరచాలి, మిమ్మల్ని సిద్ధపరచాలి. ఇంకో మాట, నా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి, నా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు. సేవలో ఉన్న హైలైట్ పాయింట్ అది. ప్రతి సేవకుడు కూడా గమనించండి, సంఘము కొరకు ప్రాణం పెట్టేంతగా సిద్ధపడాలి. వాళ్ళ ప్రాణాలు తోడేయకూడదు, వాళ్ళ మీద భారం వేయకూడదు, బరువు వేయకూడదండి. ఆత్మీయమైన విషయాలు చెబుతున్నప్పుడు వాళ్ళు భారంగా ఫీల్ అయితే అది ఆయన దోషం కాదు. అర్థమవుతుంది మీకు? సంఘ కాపరి అనేవాడు గమనించండి, అవసరమైతే సంఘం కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. శ్రమలకు, నిందలకు బాధపడేవాడుగా ఉండకూడదు. అన్నిటికీ తెగించి వచ్చాం మేము. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇటేమైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా సరే సమయమందును అసమయమందును ప్రయాసపడటమే. అక్కడున్న మధ్య ఆనందం ఎవరు దొరుకుద్దండి? ముందుకెళ్ళమ్మా. అంటే ప్రయాస ఉంది. సేవా జీవితంలో ఉన్న పరిస్థితికి చెప్తున్నా మీకు. కష్టం ఉంది, ప్రయాస ఉందా? మేము మీలో ఎవరికైనా
భారముగా ఉండకూడదండి. ఆ, రాత్రి పగలు కష్టము చేసి చెప్పాక మీకు ఎవరికి భారంగా ఉండకుండా ఉండులాగున రాత్రి పగలు కష్టము అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయి చందాలంటే ఉంటే వాళ్ళు ఏమవుతారు గుడికి? ఇంకా మా వాళ్ళు వస్తున్నారు, మీరు వస్తున్నారు, ఏ కానికి ఇచ్చాం కదండి మా కోసం ప్రాజ్ఞమంటారు వాళ్ళు. కానికి ఎందుకు వరకు ఎవరికి కావాలి? కానికి అవసరం లేదండి, వాళ్ళే కావాలి ప్రభుకి. నేను ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి సంతోషపడతా ఉంటా. నా జీవన విధానం ఇచ్చే ప్రభు, జీవనం చేసుకుంటూ సేవ ఇంత గొప్పగా, అంటే ఆ గొప్పతనం దేవుందే. నిజంగా ఉద్యోగస్తులు ఎంత పౌరుషంగా, ఎంత రోషంగా ఎవరు చేస్తున్నారు. పొద్దున్న మీటింగ్కి వెళ్ళినప్పుడు మా మీటింగ్లో అంటున్నారు, అన్నయ్య నీ మెసేజ్ వింటున్నామని, ఈ మధ్యకాలంలో కుటుంబం గురించి బాగా పెట్టామని, ఆ వండర్ఫుల్ మెసేజ్ అని. అసలు అలాగా అంత ధైర్యంగా అలాగా గొప్పగా మాట్లాడుతున్నామంటే ఉద్యోగం చేసుకుంటే కూడా అంటే కనుక ఏముంది తమ్ముడు, దానిదేముంది? దేవుని పనే, జీవనమే. దానిలో రాజీ పడే పని లేదు, దీంట్లో కూడా. మరి ఇంకెందుకు అలా చేయబట్టే కానీ నువ్వు ఎంతమంది, చాలామంది పంపాను, 200 మంది పంపాను అన్నాడు ఆయన, సురేష్ అని తమ్ముడు. ఏంటంటే కనుక ఖచ్చితంగా దేవుడు వాడుకోవాలి మనల్ని, దేవుడు వాడుకోవాలి. గవర్నమెంట్ వాడుకుంటుందేమో ఆహారం కోసం, వాళ్ళు వాడుకుంటారు, కొంత అమౌంట్ ఇస్తారు జీవనం కోసం. కానీ దేవుడు వాడుకునే దానికి గమనించండి, ఎన్ని కోట్లు ఉన్నాయో. నాకు ఎంత బాగా చేయొచ్చు పని, ఎంత బాగా చేయొచ్చు. ఇంకా ₹1,00,000 జీతం గురించి నాలా ప్రయాసపడుతున్నాం మేము. రకరకాల ప్రయాస, వాళ్ళు చెప్పిందంతా వినాల్సిందే. కానీ కోట్లు కంటే విలువైన జీతం మాకు వస్తుంది త్వరలో. ఇంకెంత ప్రయాసపడాలి? ఇంకెవరి లక్ష్యం చెప్పండి ఒకసారి. ఎవరంటే భయపడాలి మేము? ఇంకా అందులో పని ఎవరు ఇచ్చారు నాకు? చేయించేది ఎవరు? అంతా అయింది, నా ఎందుకంట జస్ట్ పాత్రదారుని అంతే. నాకేమైనా డ్యామేజ్ అయితే ఆయన తెలుసు, ఆకలిస్తే ఆయన తెలుసు, ఎవరైనా కొరత వస్తే ఆయన తెలుసు. నాకేంటంట, నా పని నాదే. బిడ్డలా గమనించండి, సేవలో పౌలు గారి ద్వారా అనేకమైన విషయాలు దేవుడు మనం బయలుపరుస్తున్నాడు. సేవకులకి తెగింపు రావట్లేదే. ఎందుకు రావట్లేదు? ఏసీ హాల్లో ఉండేసి మందులు కట్టేసుకుని మీరు వచ్చేసండి దీవించేతనంటే కురుద్దా? ఏ అన్ని ఆత్మైనా సరే రక్షించబడి బాప్తిసం ఇచ్చి సంఘంలో చేరటానికి ప్రయాసపడుతున్నారా? ఈయన ప్రయాసపడుతున్నాడు. ఎలాంటి ప్రయాస అంట? తల్లిలాగా గారామిస్తున్నా, తండ్రిలాగా గారామిస్తున్నా, నా ప్రాణం కూడా పెడతా రెడీగా ఉన్నా. ఇంకా ముందుకెళ్ళి అక్కడ అమ్మా, కష్టము చేసి మీకు ఏ మాత్రం కూడా భారం లేకుండా జీవనం చేస్తూ మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అమ్మా నిందలు వేయించుకున్న వారిగాను ప్రవర్తించుతామో మీరే సాక్ష్యము. సేవా జీవితంలో పర్సనల్గా తన యొక్క విట్నెస్ని పంచుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు. పరిచయం దేవుడే మాకు సాక్ష్యం, మీరే సాక్ష్యం అనగలరా? వీళ్ళు నిష్పక్షపాతముగా మేము సేవ చేస్తున్నాము, మీరే సాక్ష్యం, దేవుడు సాక్ష్యం అనగలరా? వీళ్ళు స్టేజ్ ఎక్కిన వాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు. పౌలు గారితో పోల్చుకోవాలి. అద్భుతమైన సేవకుడు పౌలు గారు. ప్రతి సేవకుడు కూడా పౌలు గారిని పక్కన పెట్టుకుని సేవ చేయాలి, ఆషామాషి కాదు. ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు కానుకలు? దశం భాగాలు ఏమని, ఆ భాగాలు ఏమని, అది ఇవ్వమని, లాక్కోవడం పీక్కోవడమే అంతా. ఆడు చచ్చాడు ఉన్నాడు ఏం తెలియదు, తెరమే కనపడతాడు అంతేనా, దూరంగా ఉండి. కానుక ఇవ్వడం తప్పు కాదండి, అది స్వతహాగా మీరు వేసుకునేది. అది డిమాండ్లు కమాండ్లు రేట్లు ఉండవు ఇక్కడ. అవసరమైతే కష్టం పని చేసుకో. నిజం కనుక అంత బిజీ అయితే కనుక పని మానేసేయి, సంఘం పోషిస్తుంది. దేవుని కనపడుతుంది ఒకసారి, అది రూల్ అంతే. దేవుడు పెట్టి నియమం అంత మీ దగ్గర లేదు కాబట్టి ఏదో ముందుకెళ్తుంది బండి అలాగా. సేవలో ఉన్న ఉన్నత మనిషి చూడండి ఒకసారి, గలతీ 4:19. ఎంత ప్రయాసపడుతున్నానంటే ఆయన సేవలో ఆయన ప్రయాసపడే ప్రయాస దేనికోసం అంట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు. గమనించండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై ప్రసవ వేదన ఏంటమ్మది
ప్రసవ వేదన. ఏ సేవకుడండి గర్భం దాల్చి కన్నది ఎవరండి? అర్థంగా నాకు. వాళ్ళ సంఘంలోంచి కొంతమంది లాక్కొని, ఈ సంఘంలో కొంతమంది లాక్కొని పెద్ద మందులు కట్టేసి, నువ్వు ఎవరికైనా ప్రయాసపడ్డావా? చెమట వచ్చావా ఎక్కడన్నా? చాలా భయపడుతున్నారండి చాలామంది. పాపం నాలాంటి పేద సేవకులు, నాలాంటి చిన్న చిన్న సేవకులు, చిన్న సంఘస్థులు. ఎందుకంటే అడావుడు వేసి పెద్ద పెద్ద మందులు కట్టేసి అందరూ లాక్కెళ్ళిపోతున్నారు. భయపడవసలా, ఉన్న 10 మంది అయినా చాలు. ఇదే పవర్ఫుల్గా సేవ చేసుకుంటాం మేము. చాలా గ్రామాల్లో, పట్టణాల్లో భయపడుతున్నారు చాలామంది. ఎందుకంటే దొరబడిపోతున్నారు. మేము కష్టపడి సంఘాలను కట్టుకుంటూ ఆత్మల భారంతో ఉంటూ వీళ్ళు మధ్యలో వచ్చేసి వ్యాపారం చేస్తున్నారండి పాస్టర్ గారండి. పౌలు గారిని ముందు పెడుతున్న యూట్యూబ్కి వెళ్తుంది. అందరు సేవకులు కూడా చూడాలి. ఇది ఆయనకున్న దాహము, ఆయనకున్న తపన, ఆయనకున్న ప్రయాస. ఏమంటే అక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని నాకు ఇచ్చాడు దేవుడు, కాపరిగా ఉంచాడు నన్ను. కాబట్టి మీ వల్ల ప్రసవ వేదన ఉండాలి నాకు. ఎందుకంటే ఏమాత్రం కూడా దారి తప్పుతున్నప్పుడు, ఏమాత్రం కూడా బలహీన పడుతున్నప్పుడు, అయ్యో నా సొంత బిడ్డలు కదా వీళ్ళు, నా బిడ్డలు నాకు ఇచ్చిన దేవుడి బిడ్డలు కదా, కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలి, కట్టాలి అనే ప్రసవ వేదన ఉండాలి. చదవమాట. ఎవడైనా బలహీనుడైనా కదా, మీ బలహీనతల్లో లాగానే నేను అప్పుడు బలహీనతలో బయటకు వచ్చా. కానీ మీరు బలహీన పడతా ఉంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాలో అగ్ని రగులుతుంది, మంట పడుతుంది నాకు లోపల హృదయంలో. మరి ఏంటండి, ఎందుకండి ఇంత ఆయాస, ఎందుకింత ప్రయాస అండి? కూర్చొని దీవిస్తాను డబ్బులు వచ్చేతాయి కదండి. మీకు బిడ్డలు పడతారు, అట్టుపడి తింటే బిడ్డలు పడతారు, కచ్చిపులు పట్టుకుంటే రోగాలు పోతాయి. అది ఈజీ కదండి. అది ఈ ప్రయాస ఎవరన్నా పడుతున్నారో లేదో మీరు స్కాన్ చేసుకోవాలి బయట. ఈ ప్రయాస బయట నుంచి మనం స్కాన్ చేసుకుంటే ఎంతమందిలో ఉంది ప్రయాస? నేను నా భాగ్యం ఏంటంటే మీ అందరి విషయంలో ప్రయాసపడ్డా, ఇంటికి వచ్చి మరి ప్రయాసపడ్డా. కొంతమంది బిడ్డలే సిస్టర్ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఈ మధ్యనకు వచ్చారు తప్ప అందరూ ఇంచుమించుగా అందరూ ఎంత ప్రయాసపడ్డామో మీ కళ్ళ ముందు కొంత అయితే ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి ఏడ్చింది కొంత ఎక్కువ. అది నా భాగ్యం. అందుకనే సంతోషపడితే ఎక్కువగా ఈ సంఘాన్ని చాలా ప్రసవేదన పడి కడుతున్నా. దేవుడిచ్చిన భాగ్యం అది. అది మీరు వ్యక్తమైపోయి నేనేం చేయలేను. నిజంగా ఆత్మ సంబంధం బలహీన పడుతున్నప్పుడు ఒకటి ప్రేమతో పాటు రోషం కూడా వస్తుంది. ఎందుకంటే కనుక నిజమైన తండ్రికి వచ్చే రోషం అది. మీరు గద్దించపోతే ఎలాగా, ఖండించపోతే ఎలాగా. పౌలు గారు అదే అంటున్నాడు, క్రీస్తు స్వరూపం మీలోకి రావాలి, క్రీస్తులాగా మీరు ఉండాలని ఆశ. ఎందుకంటే రాకడ వచ్చేస్తున్న, ప్రాణం పోతుంది. అలా మీరు చెప్పుకోవాలి. నేను ఇలాంటి సేవా తత్పరత ఎంతమంది సేవకుల్లో ఉంది? సంఘస్థులారా గమనించండి. ఇలాంటి దాహముతో ఉన్న సేవకుల్ని ట్యూన్ చేసుకోండి. మీరు గుడిని బట్టి వెళ్ళబాకండి, పాస్ట్ గారు టిప్ టాప్ గెటప్ని బట్టి వెళ్ళబాకండి, ఆర్కెస్ట్రాని బట్టి రాబాకండి దయచేసి. దేన్ని బట్టి కూడా మీరు మా సంఘానికి వెళ్ళకూడదండి. సంఘములో ఉన్న సేవకుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే పొర్రపాటున అలాంటి విడిచిపెట్టకూడదు. ఇలాంటి సంఘాలు కొద్దిగా ఉంటాయి, కొంచెం మందే ఉంటారు. ఆ సంఘాలే గొప్పవి. ఇండివిజువల్గా కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, పర్సనల్గా కౌన్సిలింగ్ ఉంటుంది, కుటుంబాలు కట్టే విధానం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను తల్లిలాగా గారావించి తిని నా బిడ్డలు దారి తప్పుతూ ఉంటే ఉండలేం, స్లిప్ అవుతూ ఉంటే ఉండలేం, బలహీన పడుతూ ఉంటే ఉండలేం. కన్నీడు ప్రార్థన, కౌన్సిలింగు, హెచ్చరికలు, గద్దింపులు, ప్రేమతో హక్కును చేసుకోవడం, మళ్ళీ లైన్లో పెట్టుకోవడం, అలా రాకడ వచ్చేంతవరకు ఎంత శ్రమ పడలేసా మీకు? ఒక్కోసారి అనిపిస్తుంది మీకే అమాంతం తప్పు చేసేస్తారు, కానీ ఆ వేదన ఎంత ఉందో తెలుసా మాకు. ఇన్నాళ్ళు బట్టి ఈ బిడ్డలు వస్తుంది, ఈ ఇన్నాళ్ళు బట్టి ఈ సిస్టర్ గారు వస్తున్నారు, ఇన్నాళ్ళు బట్టి ఈ బ్రదర్ వస్తున్నారు, ఈ బాబు వస్తున్నారు, ఏంటి ఇలా స్లిప్ అయిపోతున్నాడు అని లోపల ఆ మంట వచ్చేస్తుంది మాకు. అది దేవునికే తెలుసు, మాకే తెలుసు. ఆయాసపడతా ఉంటాం, ఒకసారి బాధపడతా ఉంటాం. ఎవరు చెప్పుకుంటాం? అందరూ బలహీనలే. పాస్టర్ మనం కూర్చుంటూ కొన్ని బలహీనల గురించి మాట్లాడుకున్నప్పుడు నిజంగా ఎందుకు ఇంత మారట్లే, ఇంకా వీళ్ళు ఎందుకు ఎలా ఉండిపోతున్నారు బలహీనంగా? గట్టెక్కరా ఇంక వీళ్ళు? ఆ ఒడినోటిని అలాగే ఉండిపోతారా? ఇదండి వేదన. పౌలు గారి జీవితంలో నుంచి మనం బ్రతుకుదాం. దేవుని కనపడండి ఒకసారి.
ఇప్పుడు రండి, ఈ సేవలో ఉన్న శ్రమలు కూడా మాట్లాడుకుందాం. ఆయన ఇట్లాంటి సేవ చేయడానికి కారణము సుఖాలు, సౌకర్యాలు, 2 కార్లు, BMW కారు, ఏసీ రూములు ఉన్నాయి అనుకుంటారా? లేవండి, అడుగడుగున్న శ్రమలే. అంటే ఎంతో బలంగా ఉండడానికి కారణము గమనించండి, ఏదో సదుపాయం ఉంటే ఉన్నాయి కాదు, ఏ సదుపాయం లేకపోయినా ప్లస్ మళ్ళీ శ్రమలు మొదలవుతున్నాయి. చూడండి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు గట్టిగా అరువమ్మా. మరి విశేషంగా ప్రయాసపడితిని, అందరూ వినండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు అందరిని చెరసాలలో పెట్టాడు. ఎక్కడ పోయాడు? ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. నీతి నిమిత్తము, ఏమండి, సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు అండి? 5 సార్లు 1 తక్కువ 40 అంటే 39. అలాగా ఎన్నిసార్లు? శ్రమలను తగ్గినాయండి ఆయనకి. ముందుకెళ్ళు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఓడ పగిలి శ్రమపడి తిని. అదేనా వాడది? గట్టి స్పష్టంగా రావాలి. ముమ్మారు బెత్తంతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదులలోనైనను ఆపదల్లోనూ, దొంగల వలనైనను ఆపదలోను, నా స్వజనుల వలనైనను ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని. ఏమండి, ఎక్కడన్నా శ్రమలు తగ్గినాయి ఆయనకి? ఇటెళ్ళిన శ్రమలే. ఇంకా ఉంది అక్కడ. ప్రయాసముతోను, కష్టముతోను, బాధలతోనూ, హింసలతోనూ, కరువులతోనూ, చలితోనూ, వస్త్రహీనతోనూ, ఆపదల్లోనూ, బంధువులు, రక్షమందులు, ఇరుగు పొరుగు వారితో అన్ని విషయాల్లో కూడా ఎవరండి, ఏ సేవకుడు ఎంత బాధపడేది? ఎవరు నలుగుతున్నారు ఇలాగా? కొంచెం కష్టం వస్తే తట్టుకోలేరు వీళ్ళు, ఒక మాట అంటే పాడలేరు వీళ్ళు. ఎవరండి సేవకులు? అలాగనే ఆ శ్రమలు వస్తేనే సేవకులు కాదండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకో రకంగా శ్రమలు రావచ్చు. ఆ శ్రమలు రానివ్వట్లేదు కదా పాస్టర్లో, సంఘస్థు శ్రమలు రానివ్వట్లేదు కదండి. నాకు శ్రమలు దూరంగా ఉండాలి, అవసరమైతే ఉపవాసం ఉంటా, అవి పోవాలి. శ్రమలు పోవమని ఎప్పుడు మీరు ప్రార్థన చేయమని పెట్టాలి. గమనించండి, ప్రభు ఈ శ్రమలో నాకు అధికమైన కృపదయ చేపరమని ప్రార్థన చేయండి. అద్భుతంగా ఉంటాయి మీ జీవితాలు. ఎప్పుడు కూడా మనకు వచ్చే శ్రమలో పొమ్మని ప్రార్థన చేయబాకండి. శ్రమలలోని అధికమైన కృప కావాలైనా తట్టుకోలేకపోతున్న శక్తి కావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ శ్రమలలో అనేకమైన విషయాలు దేవుడు మనం బయలుపరుస్తాడు. అనేక పాఠాలు నేర్చుకుంటాం, మనం దేవునికి బాగా దగ్గర అవుతాం. చూడండి 1 కొరింథీయులు కూడా 4వ అధ్యాయము 11-13 వరకు. దిగంబరులము, పిడిగుద్దులు తినిచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఏమన్నా ఉందా ఆయనకి? ఏమన్నా ఉందా హెచ్చవటానికి? నాకు ఇది చెప్పుకునే అవకాశం ఉందంటారా? నాకు ఇది ఉంది, ఏమీ లేదండి. నిందలు, అవమానాలు, హింసలు, ఇంతంత పరిస్థితుల్లో కూడా ఆయన ఎంత గొప్ప సేవ అండి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానండి శ్రమలో? ముందు చెప్పాలి శ్రమల గురించి. ఆయన సేవలో ఉన్న తపన, దాహము ఈ శ్రమలా గుండా వెళుతూనే ఉంది. ఆ ఎనర్జీ తగ్గల, ఆ బలం తగ్గల. చదువు అన్నమాట. ఎటుపోయినను అమ్మా బాగా, ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడిన వారము కాము, చదువు, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణముకు అప్పగింపబడుచున్నాము. కనపరచిన దేవుని సిలువను గురించిన వార్త
నా నోటమ్మట వస్తూనే ఉండాలి. మేము కూడా ఆయన మరణంలోనికి పాత్రులమైపోయాం. ఆయన మరణం ఎలాగ అప్పగించుకున్నాం, మేము కూడా అప్పగించేసుకున్నాం. ఇది నేను దేహం నాది కాదుగా, ఆయన కోసమే. ప్రాణాత్మ దేహాలు ఆయన కోసమే. అమ్మ, దీంట్లో కనీసం 10వ వంతన్న సేవకులకు ఉంటే బాగుపడిపోతారు. ఆయనకున్న ఆ లక్షణాలు, ఆ యొక్క పట్టుదల, ఆ దాహము, ఆత్మ పట్ల భారము 10వ వంతున్న 110వ వంతున్న ఈ సేవకులు బాగుపడిపోతారు. సంఘాలు కొంచెం బాగుపడతాయి. అసలు ఆ భావాలు లేవండి. చాలా రివర్స్ వెళ్ళిపోతుంది బండి, చాలా రివర్స్ వెళ్ళిపోతుంది రివర్స్. ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, సెక్యూరిటీ 5 ఉండాలి చుట్టూ. సెక్యూరిటీ కావాలి పాస్టర్కి. అంటే పేదవాళ్ళింటికి వెళ్ళవు నువ్వు, ఎంత బాధేస్తుందండి. సెక్యూరిటీ కావాలా? నువ్వు రాజకీయ నాయకుడువా, బిజినెస్ మేకర్ ఏమన్నా? అంత భయమా ప్రాణం అంటే? ఫిలిప్పీయుల పత్రిక 4:14 వచ్చింది త్వరగా. ఫిలిప్పీ 4:14. నా శ్రమలలో కొంతమంది పాలు పొందుకొనటం మంచి పని. ఎవరో? మీరే, సంఘమే. అమ్మా, సంఘస్థులే. ఇలాంటి శ్రమలలో మీరు పాలు పొంది సువార్త ప్రకటించే వారికి తయారైతే కనుక ఇప్పుడు వెళ్ళిపోయినా సరే మహా గొప్ప బహుమానాలు కొట్టేస్తారు మీరు పరలోకంలో. పౌలు గారు ఆయన పడుతుండటమే కాకుండా అనేక మందికి మాదిరిగా ఉంటూ వాళ్ళని కూడా బలపరుచుకున్నాడు. ఓ తిమోతి లాంటి వాడిని, తీతు లాంటి లేపుకున్నాడు. ఆయన వాళ్ళని సిద్ధపరిచాడు. వాళ్ళని ఆయన పక్కనే ఉంచుకున్నాడు వాళ్ళని. దేవుని నామమునకు స్తోత్రం. అలాగే 1 దశలోని పత్రిక 2:1-2. కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానపడి ఎంతో పోరాడి దేవుని సువార్తను మీకు బోధించుటకై, అయినా సరే సువార్తను బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. దేవుని కనపరచండి. సువార్త పని విషయంలో మీరు ఎవరు భయపడబాకండి. భారతదేశంలో ఉన్న గొప్ప సెక్యూరిటీ ఏంటంటే చట్టం మనకు అంగీకరించింది. ఏ మతస్థులైనా ప్రచారం చేసుకోవచ్చు. మీరు ఎవరు భయపడొద్దు. వచ్చేసి చట్టం అనుకూలంగా ఉన్నా సరే మీరు భయపడుతున్నారు. చట్టం అనుకూలంగా లేని టైంలో నలిగిపోయారు. కొన్ని దేశాల్లో చట్టం వ్యతిరేకంగా ఉంది, అయినా సరే శ్రమల పాలవుతున్నారు. భయంకర హింసిస్తున్నారు, వాళ్ళని జైలు పాలైపోతున్నారు, భయంకరంగా చంపేస్తున్నారు. అలాంటి శ్రమలు లేని టైంలో కూడా ఇంకెంత బాగా సువార్త చేయవచ్చని మనం. సకల సౌకర్యాలు ఉన్నాయి మీకు, మనల్ని ఎవరైనా చంపేయట్లా. నా అంశం ఏంటంటే గమనించండి, ప్రజెంట్ ఉన్న సేవకులు ఇలాంటి పోరాటము, ఇలాంటి సేవా పరిచయంలో ముందుకెళ్తున్నారా? మీరు చూడండి, అలా ఆ స్కాన్తో చూడండి, ఆ కళతో మీరు చూడండి, ఆ కళతో చదవమ్మా. సహోదరులారా, ఆసియాలో మేము అక్కడ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందమ్మా? మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏం జరిగింది? అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉన్నట్లుగా లేదు, ప్రాణం మీద ఆశలు లేవు మాకు. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు. ఒక్క మాట అక్కడ ఆగండి ఒకసారి. అక్కడ ఏంటి మాట ఏంటమ్మా? మృతులను లేపు దేవుని యందే గాని, మృతులను లేపు పునరుత్థాన దేవుని యందే తప్ప మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు లేదు. మా శక్తి, మా బలము, మా ఆహారం, మా డబ్బు ఏం లేవు. మేము మరణమగుదుమను నిశ్చయము చేసుకున్నాం. మేము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి తిరిగి రామండి. మనం వెళ్తున్నాం కదా, వాళ్ళు తిరిగి రాము అన్న ఫిక్స్ అయిపోయారంట వాళ్ళు. ఆయన ధైర్యం వెళ్ళిపోయారు. దేవుడు ఎంత కృపగలవాడు. మనుషులంగా మనం ఒక్కోసారి తీసుకున్న నిర్ణయం అయిపోయింది, నా పని అయిపోయింది, ఏమో దేవుడు మళ్ళీ చిగురించేస్తాడు, మళ్ళీ లేపుతాడు ఆయన. పౌలు గారు అండి ఎప్పుడో చచ్చిపోవాలి, నిజంగా చెప్పాలండి. ఇప్పుడు అంటే చెప్పండి ఒకసారి. ఎప్పుడు? ఒకటి తక్కువ ఎన్నిసార్లు? చాలా బాధాకరం. దేవుడు ఎక్కడ తప్పిస్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని పని చాలా ఉంది, నువ్వు ఉండాలి.
అలా తెగించి శ్రమలైనా, నిందలైనా, బాధ అయినా, బరువైనా, కరువైనా, కఠినమైన వ్యాధి అయినా, రోగం ఎన్ని ఉన్నా తెగించి సేవకులు ముందుకెళ్తానండి, అద్భుతాలు చేస్తాడు దేవుడు వాళ్ళ ద్వారా. ఆదిమ సంఘములో ఉన్న ఆ బలము, ఉద్యమం ఎందుకు రావట్లేదు అన్నారు? సుఖవంతమైన జీవితాన్ని కోరుకునే సేవకులు ఎక్కువైపోయారు. సౌకర్యవంతమైన జీవితం కోరుకునే సేవకులు ఎక్కువైపోయారు. విలాసవంతమైన జీవితం కావాలనుకుని ఎక్కువైపోయారు. దీంట్లో 10వ వంతు శ్రమలు వచ్చినా తెగించి ముందుకెళ్తే దేవుడు అద్భుతంగా వాడుకుని 10 మంది కాదు 1000 మందికి బాహాటంగా వేడుకని కనపరుస్తాడు. వాళ్ళని లోకానికి బాహాటంగా వేడుకగా కనపరుస్తాడండి. మీరే నా బిడ్డలు. ఒక విలియం గారు కనపడుతున్నాడు, వెళ్ళిపోయిన వాళ్ళు. అపోస్తలు కనపడుతున్నారు, మిషనరీస్ కొంతమంది కనపడుతున్నారు. ఇప్పుడు వేరి గ్రామంలో హామంటుంది, ఏమండి మీరు ఎంత తట్టుకోపోతే, ఎంత భరించకపోతే ఇంకా ఇక్కడ నిలబడి పనిచేస్తున్నారండి ఊళ్ళో అందామా? దేవునికే మహిమ. ఇప్పటికీ స్టిల్ దారం వెళ్తూ ఉంటే ఎంతోమంది హేళన చేస్తూ ఉంటారు. నన్ను బైబిల్ పట్టిన సువార్తకి వెళ్తూ ఉంటే హేళన చేస్తూ ఉంటారు. అలా డైలాగులు వేస్తూ ఉంటారు కుర్రోళ్ళు, పెద్దవాళ్ళు కూడా చాలామంది. నేను నిందలేస్తున్నారు ఇప్పుడు కూడా చాలామంది. ఎందుకని? అవి ఉండాల్సిందే, నా పని నాదే. చదవమాట, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఎలాగండి? నేను సంతోషపడే జీవితం. అందుకేనండి నాకు ఫిక్స్ అయిపోయా. నేను పట్టించుకుని అసలు ఏముందలే, నేను రోషం తెచ్చుకొని కోపం తెచ్చుకుంటే కనుక సేవకుడు ఎందుకు అవుతా? నేను పౌలు గారు లాగా నేను మాదిరిగా ఉండడం ఆశ కదా నాకు. యేసయ్య జీవం నాలో ఉంది కదా, నేనెందుకు కొనుక్కోవాలి? కొంతమంది మీరు కూడా ఇంట్లో వాళ్ళు మారకపోతే వాళ్ళు కొనుక్కున్నప్పుడు మీరు నాకు చెప్పరు, కానీ తెలిసిపోతుంది నాకు కొంత ఇది రకంగా. ఆయన మిమ్మల్ని ఏమన్నా వాళ్ళని ఏమన్నా చెప్పనందుకు మిమ్మల్ని అన్నందుకు వాళ్ళని అసలు అన్నాం. మీరేమంటారంటే పాస్ కాదు తెలిస్తే ఎంతో బాధపడతారో, తెలిసినా బాధపడనో తెలియపోయినా సంతోషమే నా పని. దేవుని కనపరచండి. అలాగ స్వీకరించే శక్తి నాకు దేవుడు ఇస్తున్నాడు. అలాగ సహించి భరించి క్షమించే గుణం నాకు దేవుడు ఇచ్చాడు. మీరు టెస్ట్ చేసుకోండి. ఎప్పుడన్నా మీ ఆయన గారిని ఏమైనా అన్నాను, ఆయన అన్నాడు నన్ను. మీ ఆరిని మీ అత్తగారిని అన్నాను ఏమన్నా, మారిని మీ పిల్లల్ని అనలా, ఎవరినేమనలా. ఎప్పుడన్నా గొడవ అయిందా? లేదే. నా పని సువార్త చెప్పడం, ప్రేమించి ప్రార్థన చేయటమే. ఆ ప్రేమలో చాలామంది మారిపోయారు. దేవుని కనపరచండి ఒకసారి. మీరు చాలామంది చెప్తే సాక్ష్యాలు నాకు, పాస్టర్ గారు నేను చాలాసార్లు అన్నాను. ఖచ్చితంగా అన్నారు. తెలియనప్పుడు తెలుసుకున్నాక ప్రేమిస్తున్నారు, ప్రేమ కలిగి ఉంటున్నాం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నన్ను అనేవాళ్ళు. అయినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పని లేదు పెట్టారు. ఎందుకంటే నాకు కావాల్సింది మెప్పు ఘనత అక్కడ ఇక్కడ కాదు. చదవమాట, అయినను నన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడతాను. నేను ప్రధాన పాపినే, ఘోర పాపినే, కానీ దేవుని కృపా ప్రేమ నాలో ఆయన కనపరుచుకుంటున్నాడు. బిడ్డలారా, మీ మధ్యన ఉన్న ఆఫ్టర్ ఒక పర్సన్ని అంటున్నాడు ఆయన. మీ మధ్యనే ఉన్నా. దేవుని నామమున స్తోత్రం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 11-17 వరకు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త ప్రకారమైనది కాదని గమనించండి. సెకండ్ స్టెప్ నేను ప్రకటించే సువార్త బోధ మనుషులను బట్టి ఉండదు. ప్రతి సేవకుడు ఈ విషయాలు గ్రహించుకోవాలి, ఈ మాటలు రావాలి, వాళ్ళు రాసుకోవాలి. ముందుకెళ్ళు. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలన దేవుని దగ్గర గడపాలి. ప్రతి పాస్టర్ గారు బిజీ అయిపోతున్నారు, ప్రసంగ పాస్టర్లు అయిపోతున్నారు. ఈ మధ్యన ప్రార్థన పాస్టర్లు లేరు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఇల్లుండి అక్కడ, అవతల అక్కడ, అవతల అక్కడ, తర్వాత నరకం. బిజీ పాస్టర్. ప్రార్థన లేదు, వాక్య ధ్యానము లేదు. ఎప్పటికప్పుడు వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలు గడపపోతే దేవుడు మనల్ని వాడుకోలేడండి. మిమ్మల్ని
చదమ్మా. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై ఇంకేమన్నా ఆచారాలకు నా స్వజాతీయులలో నా సమాన వయసులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక ఆధిక్యత నొందితినని నా నడవడికని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరిచిన అనుగ్రహించినప్పుడు మనుషు మాత్రలో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుకుందాం బిడ్డలారా. అసలు పౌలు గారు ఒక్కొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే సంతోషం కరిగిపోతుంది మైండ్, మన మనసు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి. ఆయన జీవితం చెబుతూనే ఉన్నాడు, సాక్ష్యాలు చెబుతూనే ఉన్నాడు, సువార్త పని చేస్తూనే ఉన్నాడు, శ్రమలో వెళ్తూనే ఉన్నాడు, నిందలు అవమానం పడుతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా రాజీ పడలేదండి. మీరు తెల్లారు లెగటంగానే పడుకునే లోపల సుఖాల కోసమే ప్రార్థన చేస్తాం, సుఖాల కోసం ఆలోచిస్తాం. ఆలోచన లేదు దానికి. పని చేయలేదా, పని చేసుకుంటాం. మళ్ళా ఆహారం అవసరం కదండి, వస్త్రం అవసరం కదా. అది ఆగిందా? ఆగలేదు. ఎవరి మీద భారం వేయలా. ఆ పని చేసుకుంటానే, జీవనం చేసుకుంటానే, వండుకుంటానే, భోజనం చేసుకుంటానే, ఎవరైనా భారం వేయకుండా ఎంత పని చేశాడండి దేవుని పని. మనకు అన్నీ ఉన్నాయి కానీ ఏం పని చేస్తాము? ఇది సేవకులు మాత్రమే కాదండి, ప్రతి ఒక్క రాజులైనా యాజకులేం కదండి, అందరి మీద భారం ఉందండి. సువార్త భారం అందరి మీద ఉంది కదా. అది ఎందుకు అవ్వట్లే మనం? చూడండి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంత గొప్పగా ఉండి చూద్దాం. ఇప్పుడు అంటే లోపలికి వెళ్ళే కొద్ది ఆయన 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి ఏంటి శ్రమల్లో కూడానా, బాధల్లో కూడానా ఆయన పోలికలాగా ఉంటావా, ఆయనలాగా ఉంటావా? ఉండగలమా? అంత ఓర్పు, అంత సహనము, అంత దీర్ఘశాంతము, అంత ప్రేమ, అంత తగ్గింపు ఉండగలరా ఈ శ్రమల్లో? కొరడా దెబ్బల్లో, తర్వాత గంపల మీద ఏడుతూ ఉంటే, హింసిస్తూ ఉంటే, నిందలు వస్తూ ఉంటే, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు ఇంత ఓర్పు సహనం ఉంటుందా? ఉంది. ఎందుకంటే ఆయన వాడుకునే దేవుడు, ఆయనలో ఉన్నాడు దేవుడు. దేవుని కనపరుచుకుందాం. చదవమాట. సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఏంటండి ఆయన ఎలా బతికాడండి? ఆయన వీరుడిగా, శూరుడిగా. ఇప్పుడు అంటున్నాడు ఆయన అందరినీ సంపాదించుకున్నటకు, అందరూ సంపాదించుకుంటారు, నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. బిడ్డలా నేను గొప్ప చెప్పుకోవటం కాదండి. మొట్టమొదట్లో అన్ని గుడిసెలే, కొమ్మడవోళ్ళ నిండా చిన్న చిన్న పూరిపాకాలు లాంటివి. నిజంగా చెప్తున్నానండి, ఎంత ప్రయాసపడి ఇంట్లోకి వెళ్ళిపోయి గంటలు అక్కడ ప్రార్థన చేసి మోకరించి ఒక కుటుంబం కోసం ప్రార్థన చేసేవాళ్ళం. ఏ ఒక్కరినే పోగొట్టకూడదని ఆశ మాకు. ఇప్పుడు బిల్డింగ్లు వచ్చినాయి కానండి, అంతకుముందు భయంకరంగా స్లమ్ ఏరియా. ఎవరిని అక్కడ ఏముందమ్మా, అందరినీ సంపాదించుకుంటాకు నన్ను నేనే. పగలేమో హెడ్ మాస్టరు, సాయంత్రంకేమో దాసుడిని అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ సంతోషం ఎంత బాగుంటుందో నా అనుభవం అండి అది. ఇప్పటికి స్టిల్ అక్కడక్కడ డేరాలు వేసుకున్న వాళ్ళని చూస్తున్నారు, వస్తున్నారు మన సంఘానికి అప్పుడప్పుడు. అది సంచార జీవుల వాళ్ళు. అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతా, గడ్డి మీద కూర్చుని ఆ లైట్ లాంతర్ పెట్టుకుని వాళ్ళకి వాక్యం చెప్తున్నా. నన్ను పిలవమన్నా వచ్చేవారు మళ్ళీ. మీ వారిలో ఉన్నప్పుడు పిలవండి అమ్మ, వారు వస్తారు, పనికిళ్ళు వస్తారు కదా, ఇంకా మారలేదు, వాళ్ళకి సువార్ చెప్పాలమ్మా. మీరు ఆ ఊరు వెళ్తూ ఉంటారు కానీ ఎవరు కూడా పాస్ట్కి వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పారమ్మా నేను వస్తానమ్మా అని చెప్పా. నా ఆశ అదే. నా ఆత్మల సంపాదన కోసం దేవుడు పెట్టిన నియమం అది. అది ఫిక్స్ అయిపోయింది నాలో. ఎటు వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏం మాట్లాడినా ఆ ఆత్మను సంపాదించుకుంటే బాగుండు, ఈ ఆత్మ దేవునికి అప్పగిస్తే బాగుండు, సువార్ చెప్పేసి దేవుని బట్టిగా మార్చేస్తే బాగుండు, దేవుని కృపను బట్టి అనే ఆశతోనే మాట్లాడతా వాళ్ళతో. దేవుని నామమున స్తోత్రం. ఇదంతా ఎలా చేసామంటే కనుక అన్నాడు మాట పిలుపులో చూడండి 3:11 చక్కని మాట అండి. ఆయనను
ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని బాగా వినండి, సమస్తమును నష్టపరుచుకొని. వాడితో నా పని లేదు, ఈ లోకములో అవి కావాలి ఇవ్వాలని కోరుకోవట్లేను, సమస్త నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఒక ప్రశ్న వేస్తాం మీకు బాగా. దేవుని కొరకు ఒకటి కావాలంటే విడిచిపెట్టగలరా మీరు? అదేం అడగట్లేదు లేదు. మీరు బాగా ప్రేమించేది వస్తువు ఏదైనా సరే, మీరు బాగా ప్రేమించే వనరు ఏదైనా సరే, దేవుని కొరకు మీరు విడిచిపెట్టగలరా? నా దగ్గర ఏమీ లేదండి, మొత్తం తీసా, ఉన్నది ఒకటే. ఇది కూడా ఇక్కడ మందిరం ఉంది కాబట్టి, ఇది కూడా ఉండేది కదా, లేకపోతే హౌస్ మందిరం ఉంది కాబట్టి పెంచేదని. దేవుని సేవ నిమిత్తము దేవుని కొరకు మీరు బాగా దేన్ని ప్రేమిస్తున్నారో అది విడిచిపెట్టగలరా? మనిషి అయినా సరే అడ్డుగా వస్తుందనుకోండి, దేవునికి నీకు దూరంగా ఉంచగలరా వాళ్ళని? ఆత్మీయంగా ప్రశ్న వేసుకోండి మీరే. అందుకే ప్రభుత్వనే చెప్పలా, నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను ప్రేమించేవాడు నాకు. క్రైస్తవులకి పిచ్చి ఉండకూడదు, దేవుని కంటే పిచ్చి ఉండకూడదు, వాకింగ్ కంటే పిచ్చి ఉండకూడదు, సువార్త కంటే పిచ్చి ఉండకూడదు. బంగారం పిచ్చి, బట్టల పిచ్చి, ఇంటి పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి, పిచ్చిలని మీద వేసుకుని పిచ్చిదాళ్ళు అయిపోతున్నారు చాలామంది. ఈ లోపు రానే వస్తాడు ఆయన, అలా మిగిలిపోతా పిచ్చిదానిలాగా, పిచ్చోళ్ళలాగా. ఎంత విడిచేసుకుంటే అంత ఫ్రీ అయిపోతాం మనం. దేవుని కనపడండి ఒకసారి, అప్పగించుకోండి దేవునికి. ఏం జరుగుతుంది చూద్దాం. ఇంకో మాట, తెస్సలోనికీయుల పత్రిక 1:6. అక్కడే ఉంది, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయుచున్నాను. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే దేవుడు నన్ను బలపరుచుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, నాలో ఉన్నాడు ఆయన. అంటే పిచ్చి ప్రేమ ఆయనకి, గొప్ప ప్రేమ. ఆ రుచి తెలిస్తేనండి నిజంగా సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఉండలేరండి. ఇంకా ఇంకా నాకు కావాలి నీ ప్రేమ. శ్రమలు వస్తే ఇంకా అధికంగా ఉంటుంది ఆయన ప్రేమ. ఇప్పుడు చదవండి అన్నమాట 1:6. మమ్మును ప్రభువును పోలి ఏ రేంజ్లో లేకపోతే ఆ మాట అంటాడు ఆయన. సంఘాన్ని ఎలా పెంచున్నాడో చూడండి సార్. అందుకే మీరు మమ్మల్ని కాపీ కొట్టాలి. పాస్టర్ గారు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత జ్ఞానంతో ఉంటున్నారు, ఏ వాక్యం ఎలా చెప్తున్నారు, మేము కూడా ఉంటే బాలా. అందుకే పౌలు తెగించాడు, ఎంత బాగా చెప్పాడు మాట, క్రీస్తుని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను అలా మాదిరిగా ఉండటం కోసం నేను ఇంకా ప్రయాసపడుతున్నా. అన్నిట్లో కూడా తగ్గింపులో, ఓర్పులో, ప్రేమలో, మేము ప్రేమించే విషయంలో దేవుడు పెట్టిన వరం అండి అది. చదవమ్మా అక్కడి నుంచో 1 కొరింథీ 16:10. తోటి జత పని వారిని కలుపుకుంటూ ఎలా వెళ్తున్నా చూడండి ఒకసారి అమ్మా. తిమోతి వస్తే మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు 16:10. అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయించు. అంటే నాలాగా ఇంకొకళ్ళని తయారు చేసుకున్నాడు అన్నాడు. నాలాగా ఇంకొకరు తయారవ్వాలి. వెళ్ళిపోతున్న త్వరలో, వృద్ధాప్యం వచ్చేసింది. అందరూ పురుషులు, యూత్ వాళ్ళందరూ కూడా అలా ఉండాలి. సంఘము కార్యక్రమాలు ఆగకూడదు, సంఘ పరిచర్య ఆగకూడదు. ఎందుకంటే సంఘ సేవకు వెళ్ళిపోతాడు. సంఘం కంటిన్యూ అవుతూ ఉండాలి, సంఘం కొనసాగుతూ ఉండాలండి. అలా తయారు చేయడం కోసం నాకు వేదన ఉంది. కానీ అందట్లా మా చాలే, వస్తాం వెళ్తాం, ఆమెనంటాం, ఏదో అంటాం, అయ్యాతాం, అంతే అయిపోయింది. తహతహనాడు. అందుకే మీకు చెప్తున్న ఈ మధ్యకాలంలో వాక్యాన్ని ధ్యానపరులుగా ఉండండి. వాక్యాన్ని ఒళ్ళో పెట్టుకొని ఖచ్చితంగా ధ్యానించండి. మీరు
దేవునికి ఒక సమయం గంటన్న ఇవ్వండి, కనీసం వాక్యాన్ని ధ్యానించుకుంటా చదువుకున్న సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని బాగా ధ్యానించండి, ప్రార్థన గడపండి. ఒక టైం వచ్చేటప్పటికల్లా మీరే అద్భుతంగా మీరు దేవుని సేవలు కొనసాగుతారు. అలాంటి వాళ్ళ కోసం ఆశపడతాను నేను కూడా. పౌలు గారికి ఉన్న భాగ్యం ఏంటంటే, నాలాగా అతడంటే ఎవరు? తిమోతి. ఎవరి బిడ్డ? జత పనివాడు అంటాడు ఒక చోట. ఎంత తగ్గింపండి. తిమోతికి వాక్యం చెప్తే రక్షించబడ్డవాడు పౌలు గారు. కానీ పౌలు గారు అంటున్నాడు, నా జత పనివాడైనా తిమోతి, తీతు. ఎంత తగ్గింపండి. గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. బ్రతికేది నేను కాదు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో. చూడండి, శ్రమల గుండా వెళుతూ సేవలో మాధుర్యంగా ముందుకెళ్తూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వగలిగిన సేవకులు ఉన్నారా ప్రపంచంలో? నాతో సహా అలా తయారవ్వాలి. ఏం మాటలండి. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. బ్రతుకు కూడా నేను కాదు, ఆయన నలబోతున్నాడు. నా చందు ముందుకెళ్ళు. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు, నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను డమ్మి, నా దేవుడు ఏందే నేను బాగుతున్నా, నా దేవుడు నాలో బాగుతున్నాడు, నాలో ఏం లేదు. అందుకే ఒక బుక్ ఉందండి, నేను చచ్చిపోతే బతకగలను అనే బుక్. నేను చనిపోతే బతకగలను, దాని టైటిల్ చాలా లోతు ఉంది. భౌతికంగా నేను ఏమి లేదు ఈ లోకంలో, నా అంత దేవుడే నాటకు ఉంటేనే నువ్వు బ్రతకగలవు ఆత్మీయంగా. ఇతరులు కదిలించబడాలంటే గమనించండి బాగా. మళ్ళీ చెప్తున్నానండి, ఒకటి మాదిరిలో గొప్ప హైలైట్ అని చెప్పమంటారా? శ్రమల గుండా వెళుతూ సువార్త పని చేయటం. సువార్త పని కరెక్ట్గా చేసి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇంట్లో వాళ్ళు అంటారు, పక్క వాళ్ళు అంటారు, ఇరుపరు వాళ్ళు అంటారు. ఒక పిల్ల అండి, ఎవరిని పెట్టండి, ఇది రాష్ట్రంలో అండి, చక్కగా కాలేజ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోద్దండి ఒక గంట. మొన్న ఆ సాక్ష్యం వచ్చింది అక్కడ ఉంచు వాట్సాప్. అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల అందరూ కూడా సువా చెప్పేసి ఇంటికి వచ్చేద్దంట. ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం అంతా కూడా రాసుకుంటుందంట. కాలేజీ పాప. అరే ఎంత అందంగా ఉంది పిల్ల, ఎంత చక్కగా నైస్గా ఉంది, ఇదేంటి బైబిల్ బట్టి తిరుగుతుందండి పిల్ల. నన్ను అలాగనే వాళ్ళు కాలేజీలో నా పేరే అది, ఏంటిది, బైబిల్ పట్టుకుంటాడే అతనేనా అనేవాళ్ళు. నాకు గుర్తుంది. ఉద్యోగం వచ్చినప్పుడు కూడా ఎనమాల క్యారేజ్ ఎనమాల బైబిల్ పట్టుకుని చదువుకుని వచ్చేవాడిని, బైబిల్ లేక ఉండేవాడిని కాదు. అందుకే నేను ఇప్పుడు అలాగా ఆ బైబిల్ ద్వారా పోతున్నా. దేవుని నామమున స్తోత్రం. చూడండి అక్కడ కింద 6వ అధ్యాయంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి చదివితే, ఎవడైనాను తన్ను తానే మోసపరుచుకొనును, ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుల బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. 6:3 నుంచి 10 వరకు గలతీ పత్రిక 6వ అధ్యాయము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిట్లో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును. మా పరిచయం చూడండి, గలతీ 6వ అధ్యాయం 3 నుంచినా మనది. మా పరిచయం ఉంటుంది, పట్టుకోండి. ఫిలిప్పీ 1:21, ఫిలిప్పీ 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇదండి తెగింపు. సేవకులకి చావును దాన్ని ఏమంటారంటే చావు తెగించి రావాలి. సేవకుడు అంటేనే చావుకు తెగించి రావాలి. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తా, చావు అయితే చనిపోయిన శవం దగ్గర ఎలా తిట్టం కాదు మా మొక్క. బతుకున్నప్పుడే రేంజ్ పెంచాలి. అదవుతుంది మీకు. జ్ఞాపకార్థకుడిలో మాట్లాడాలి కదండి, చనిపోయే ముందే మన మాటలు తలుచుకోవాలి. బిడ్డ గమనించండి, మీలో యేసే కనిపించాలంటే కనుక యేసు దగ్గర గడపాలి. మీరు
లోకస్తుల దగ్గర గడిపారనుకోండి, అలాగే తయారవుతారు మీరు కూడా. 23b, నేను వడలిపోయి చివరిలో వృద్ధాప్యం వచ్చేసింది ఆయనకి. గమనించండి, ఇక ఏమంటాడు ఆయన? నేను త్వరలో వెళ్ళిపోతున్నాను, క్రీస్తు కూడా వడలిపోయి క్రీస్తు కూడా ఆశగా ఉన్నది నాకు. ఏ ఆశ? వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఎన్ని ఆశలు ఉంటాయి మీకు లోకంలో. పిల్లల గురించి, మనవాళ్ళ గురించి, మనరాళ్ళ గురించి. సరిపోద్దా సంపాదించింది? నువ్వు బాగా సంపాదించాలరా. అక్కడే సంపాదించాను నువ్వు. అందుకే ఫిలిప్పీ 3:20 ఏమంటాడమ్మా? మన పౌరస్థితి పరలోకమందున్నది. జనరల్ స్లోగన్ అది. అందరు ప్రపంచానికి సవాలుగా, ప్రపంచానికి ఒక స్లోగన్. మన పౌరస్థితి ఇక్కడ లేదు, అక్కడ కోసం బతికా నేను. దేవుని కనపరచండి ఒకసారి. అక్కడ కోసమే ఈ ప్రయాస, అక్కడ కోసమే ఈ శ్రమలు, అక్కడ కోసమే నిందలు, అక్కడ కోసమే అక్కడ చాలా ఉంది నాకు. ఎంత సఫర్ అవుతానో సేవా జీవితంలో అంత రిచ్లో ఉంటా పరలోకం. నేను ఎంతగానో సాక్రిఫై అవుతాను ఇక్కడ ఈ లోకంలో, అంత గొప్పగా నేను ఉన్నతమైన స్థానం ఉంటాను. అది నాకు బాగా అర్థమైంది అని చెబుతున్నాడు ఆయన. ప్రతి సేవకుడు, విశ్వాసి కూడా ఎక్కడ ఫిక్స్ అవ్వాలండి. ఒక్కసారి మీకు ప్రశ్న వేస్తుంది, మళ్ళీ ఎంత ముగించేస్తానండి. ఒక్కసారి ప్రశ్న వేస్తుంది, గమనించండి. రేపు ఏమి సంభవించను తెలియదు కదా. ఎందుకు ఈ కోరికలు? మరి రేపు ఎలా ఉంటావో నీకు తెలియదు కదా. మరి ఎందుకు ఆలోచనలు? 1 year ప్లాన్, 2 years ప్లాన్, 5 years ప్లాన్. ప్లాన్ తప్పు అనుకోవట్లేను, ప్లాన్ తప్పు అనట్లేదండి. జీవన విధానంలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. బిడ్డలు వివాహాలు చేయాలి, తర్వాత ఎందుకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఏమంటారండి, ఏం చేసినా సరే దాని విషయంలో ప్లాన్ ఏది నీకు? పరలోక సంబంధమైన ప్లాన్ ఏముంది నీకు? చెప్పాక మన ప్రసంగం, అక్కడ బహుమానాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, మెప్పు ఉంది, ఘనత ఉంది, ఆ సింహాసనం ఉంది. అక్కడ ఏది కావాలో ప్లాన్ ఉందా నీకు? దానికోసం కృషి ఉందా, ప్రయాసం ఉందా? పని తగ్గట్టుగానే మరి బహుమానం అంతేనంటారా? పని తగ్గట్టుగా అక్కడ ఉండేది. ఏ పని లేకుండా, ఆ ప్లానే లేకుండా ఈ ప్లాన్లోనే లీనమైపోతే కనుక అక్కడ నీకు ఏం పొందుకుంటావు నువ్వు? పౌలు ఏమన్నా అంటే అక్కడ నా ఆశపడుతుంది. ఎందుకని? చాలా ఉన్నాయి చెప్పేమన్నా, కిరీటాలు, జీతాలు మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయి ఏం చేయంట? తండ్రి పాదాల దగ్గర పెట్టేసి, అయ్యా ఇది నా బలం వల్ల కాదయ్యా, నీ కుమారుని యొక్క కృప వల్ల నాకు దొరికినాయి అయ్యా, నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. ఇంకా సంతోషం వేస్తుంది తండ్రికి, ఇంకా సంతోషం వేస్తుందండి. పిల్లోడికి పొట్టలు మెత్తే మళ్ళీ నానబెట్టి డాడీ తినవా అన్నాడు అనుకోండి, ఇంకో పొట్టలు మెత్తాడు నాన్న. అంత మజా ఉంది అక్కడ. దేవుని నామని స్తోత్రం. నేను ముగించేస్తున్న బిడ్డలారా, ఎందుకు ఎంత ఓపికగా ఇవన్నీ చదివించుకుంటా చెప్పానంటే మీ సబ్జెక్టు, ఇలాంటి సేవకులు, ఇలాంటి విశ్వాసులు దేవునికి కావాలి, సువార్థికులు కావాలి. ఇలాంటి సేవకులు, సువార్థికులు, విశ్వాసులు కావాలి దేవునికి. ఇప్పుడు ప్రజెంటు ఆయన వాడుకుని సంపాదించి మొత్తం అంతా కూడా కూడబెట్టుకుని ఎక్కడికో మూలం పడే కంటే కొంచెం ఉన్నదంతా కూడా దేవుని పడేసి, అవసరమో ఏదో రకంగా ఇచ్చి పడేసి అక్కడ హ్యాపీగా ధనవంతులు అయిపోవాలా? ధనవంతుల వాళ్ళు అక్కడ నిజమైన భోగభాగ్యాలన్నీ కూడా అక్కడే ఉంటాయి, విలాసాలు. ఇక్కడ ఎన్ని ఉన్నా లేవు. ఏముందండి మహా అయితే 1 కోటి రూపాయలు అనుకోండి, ఏం చేసుకుంటున్నావు? అదే అన్నం, అదే బట్టలు ఏముంటాయి, కొన్ని డిఫరెంట్ అంతే. చదువు మాట, మా పరిచర్య ముంచేద్దాం. నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయమైనను అభ్యంతరం ఏమీ కలుగజేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యమును చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి
ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఘనపరుచుకుందాం. అమ్మా ఇంకెంతకంటే మ్యాటర్ అవసరంలా, వివరించి చెప్పడానికి కోసం తెల్లారిపోద్దు కానండి. ఎందుకు ఇవన్నీ చదివించుకుంటా మీ చెవుల్లో పడేసామంటే మీ గుండెలో పట్టుకెళ్ళిపోయినట్లు. ఇలాంటి సేవకులు కావాలి, ఇలాంటి సువార్త మేము తయారవ్వాలి, ఇలాంటి మాదిరిగా మేము ఉండాలి అనే ఒక తలంపుతో మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి. ఎంత చదువుకున్నాము, ఇన్ని ప్రతిలు చదువుతున్నాము, కానీ పౌలు గారి గురించి ఆయన యొక్క ప్రయాసాన్ని పరిచయ గురించి ఇంత వివరంగా చెప్పను అక్కడ నేను ఎప్పుడు కూడా. కానీ ఈరోజు ఎందుకో దేవుడు మాట్లాడుతున్నమాట, ఎందుకని చెప్పమని చెప్పాడు. అది నాకు మీకు అందరికి అవసరం ఇది. కాబట్టి వృద్ధాప్యం వచ్చేంత వరకు పౌలు గారు తన సువార్త పని ఆపలా. జైల్లో ఉన్నప్పుడు కూడా సువార్త పని ఆపలా. ఏ గ్రామానికి వెళ్ళినా సువార్త పని కోసం వెళ్ళాడు ఆయన. అక్కడ తిందాము, ఎంజాయ్ చేద్దాము, సంపాదించుకుందాం అస్సలు లేవండి వాళ్ళకి. వీళ్ళ గమనించి ముగించేస్తున్నాను. రేపటి దినాన్న మీ బంధువులు అవ్వచ్చు, మీ సంబంధాలు అవ్వచ్చు, వాళ్ళకి మారు మనసు పొందలా. నువ్వు ఏం చూపించి వాళ్ళని మారుస్తావు? ప్రశ్న వేసుకోండి మీరు. డబ్బుని చూపించా? డబ్బు లేదు మీరు. అందమా? అంతకంటే బాగున్నారుగా. మిస్ వాళ్ళ కండలా ఏమున్నాయి? ఆరోగ్యమా? మూలుతనం ఉన్నావుగా. నువ్వు ఏం చూపించి వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తావు చెప్పండి ఒకసారి. మమ్మల్ని బాగా దీవించాడు దేవుడు అంటే కనుక ఏమన్నా దీవించా అంటావు నువ్వు? ఇల్లా? వాకలా? అయ్యా మీరు చెప్పేది. నీకు ఇల్లు ఎంత ఉంది? ఒక పోషణ, అక్కడ 3 పోషణలు ఉన్నాయి ఆయనకి. మరి ఆయనకి చెప్తా సువార్త. ఇదండి దేవుని దగ్గర రాబడతామంటే ఇది. పరిచర్యలు, శ్రమలు, నిందలు ఎన్ని ఉన్నా సరే నవ్వుతూ ఉంటూ హ్యాపీగా ఉంటూ వాళ్ళని ప్రేమిస్తూ తగ్గించుకుంటూ ఎన్ని రకాల శ్రమలు వచ్చినా సరే శ్రమ లేదన్నట్టుగా ధైర్యంగా ముందుకెళ్తున్నావే, అప్పుడు కదిలించబడతారు వాళ్ళు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా సరే కదిలించబడతారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ప్రార్థనల పరంగా ఉంటున్నావు, దేవుడికి ఆలకిస్తున్నాడు ఖచ్చితంగా. వాళ్ళ మధ్యన గమనించండి, మాదిరిగా ఉండే పర్సన్స్ ఎవరే అంటే మీరే. డబ్బున్నవాళ్ళు కదండి, డబ్బున్న వాళ్ళు మాదిరి ఉంటారు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధులు మీరే, సువార్థకులు మీరే, దైవజ్ఞానవంతులు మీరే, పరిశుద్ధులు మీరే, రీతివంతులు మీరే. శ్రమలు వచ్చిన నిందలు వచ్చినా సరే నవ్వుతూ పలకరిస్తూ శత్రువును సహా ప్రేమించేవాళ్ళు మీరే. అప్పుడు వాళ్ళు కదులుతారు. నిజం కదల్లా, అప్పగించేయండి, ఇంకో చోటకి వెళ్ళండి. అప్పగించేయండి, ఇంకో చోటకి వెళ్ళండి, ప్రయాసపడండి. ప్రపంచమంతమంది. దేవుని నామమున స్తోత్రం. పౌలు మనలాంటి సామాన్యమైన పర్సన్. బిడ్డలా గమనించండి, పౌలు ఎవరో కాదు, మన మధ్యన మనలాంటి జీవుల మధ్యన జీవించిన ఒక జీవి, చిన్న జీవి. అలాంటి అతన్ని తీసుకొచ్చి సేవలో నలగొట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు టాప్లో ఎవరు ఉంటారంటే పరలోకంలో పౌలు. అద్భుతం అండి. ఆయన చేసిన సేవ అపోస్తలులు ఎవరు చేయలే. ఆయన చేసిన సేవ ఏ మిషనరీ చేయలే. ఆయన చివరిదాకా వృద్ధాప్యం వచ్చి జైల్లో పడినా సరే సువార్త పని ఆపలా. కానీ ఒకటి చెప్పమంటారా, మీకంటే బలంగా ఉన్నాడు ఆయన. ఇది 3 పూటలు తిని కోడి మాసం ఏటమాసం తిన్నవాడు మన బలంగా ఉన్నాడు ఆయన. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ దేవుని కృప అధికంగా ఉంది ఆయనకి. చిన్న సమస్య వస్తేనే ఉండలేకపోతున్నారు మీరు. ఆయన 2 సమస్యలు ఉన్నా సరే మీకంటే బలంగా పనిచేస్తున్నాడు ఆయన. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటారు, చిన్న బలహీనత వస్తే భౌతికంగా అనారోగ్యం వస్తేనే ప్రభువా నా ఏం చేస్తుందిలే, నువ్వు ఉన్నావు కదా, పౌలు గారికి ఉన్న దేవుడు నాకు ఉన్నావు కదా, నీ కృప ఆయనకి ఉంది నాకు ఉంటుంది కదా. పని ఆగట్లేదుగా, పని ఆగుతుందా? ఆయన పని చేసుకున్నాడు కదా, వాడేసుకో. వాడుకొని అరగటం ఉండదుక సమాధి వెళ్ళే వరకు. ఇది ఎనర్జీ. దేవుని మన స్తోత్రం. ఎంతమంది చెప్పాలో, ఇంకా ఎంతమందికి వెళ్ళాలో సువార్త నా ద్వారా, ఎంతమందికి ఉపయోగపడాలి నేను అసలు. ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, నా కోసం ప్రార్థన చేయండి. అందరము కలిసి ఎలాంటి బలముగా మనం ఉందాం. ఇది ఆషమాషి బలం కదండి అమ్మా. ఇప్పుడు చదివించిన మాటలన్నింటిలో కూడా గమనించండి, అన్ని బలాలే. మీకు అనిపిస్తుంది బలహీనతలు ఉన్నాయా? అమ్మో శ్రమలో బలహీనత, బాధలో బలహీనత అనుకుంటున్నారా? బలం, అద్భుతమైన బలం.
ఎక్కడ కూడా దాకోలా, ఎక్కడ కూడా పారిపోలా, ఎక్కడ కూడా శ్రద్ధ తీసుకోవాలా, ఎక్కడ కూడా వస్త్రం కోసం, తిండి కోసం, ఆహారం కోసం పరిగెత్తలా, ఎవరిని దేహి అని అడ్డగల. కానీ దేవుడు లోటు లేకుండా పెంచుతూనే ఉన్నాడు, వాడుకుంటున్నాడు. చివరికి నా పరిస్థితి తీర్మానం, చివరికి మంచి పోరాడాను, నా పరుగు. ఎవరు చెప్పగలరండి? వీళ్ళు చెప్తారా? వీళ్ళకా ఫ్లెక్స్ అది? వీళ్ళకా ఇది 10 కార్లు, 10 ఎకరాల పొలము, విలాసాలు జీవించేసి వీళ్ళు ఆ ఫ్లెక్స్ పెట్టుకునేది? ఆ మాట వీళ్ళ వచ్చేస్తుందండి. ఏం శ్రమ పడ్డారు వీళ్ళు, ఏం కష్టపడ్డారండి? చాలా బాధేస్తుంది బిడ్డలారా. ఏం చేసావు సేవ అక్కడ? ఎవరు అర్థరించావు నువ్వు అసలు? ఆ స్టేట్మెంట్ నీకు సంబంధించినది. ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాల్సిందే. ఈరోజు చెప్పిన ప్రసంగంలో ఉన్న అంశాలన్నీ కూడా ఎక్కడ ఎంత దూరంలో ఉన్న ప్రతి సేవకునికి నమస్కారం చేస్తున్నా. ప్రతి ఒక్కరు సెట్ చేసుకోండి, నాతో సహా సిద్ధపడదాం, ప్రయాసపడదాం, సంఘాలను కడదాం. సంఘంలో ప్రతి విశ్వాసి కూడా ఆ దిశగా వెళ్ళటం కోసం కొంత మీరు ఎఫర్ట్ పెట్టండి. అద్భుతమైన జీవితం ఉంది మీకు, మీ బిడ్డలకి. కుటుంబాలు మందిరాలకు తయారైపోవాలి. అలాంటి జీవితం మనం జీవించడం కోసం ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.